నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నా దేవుడు నిన్ను ధైర్యపరచబోతున్నాడు. నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నా దేవుడు నిన్ను అభిషేకించి వాడుకోబోతున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు నిన్ను వాడుకోవడానికి కారణం ఏంటిది అనంటే, ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి, ఆయన నిత్య రాజ్యాన్ని నీ కొరకు సిద్ధపాటు చేసి ఉన్నాడు. ఆయన మందిరాలు కట్టలే, సంఘాలు కట్టలే, ఆత్మలను కట్టడం ప్రారంభించినాడు. అయ్యో, ఆయన మందిరాలు కట్టడానికి రాలా. ఈ యొక్క దేహము దేవుని ఆలయము, ఈ దేహము దేవుని యొక్క మందిరము నీ హృదయంలో నివసించడానికి వచ్చినాడు. నీ బలహీనతలను తొలగించి నీ బలమును అనుగ్రహించడానికి వచ్చినాడు ఆయన. హల్లెలూయా. రబ్బనా షకటద. నిన్ను బలపరచడానికి వచ్చినాడు ఆయన. నిన్ను ధైర్యపరచడానికి వచ్చినాడు ఆయన. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, రానైన గొప్ప దేవుడు. ఆయనే మనకు